అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. నేను నా దగ్గర ప్రాపర్టీ కొన్న వాళ్ళకి నా యొక్క ఆధార్ కార్డు ఇస్తానండి. ఎందుకంటే ఫ్యూచర్లో దాని మీద ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినా అందులో ఏజెంట్గా కమిషన్ తీసుకున్నందుకు నాకు బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉంచుకోమంటాను. అలాగే రిజిస్ట్రేషన్ టైంలో నేను సాక్షి సంతకం కూడా పెడతానండి. రేపు వాళ్ళకి లీగల్గా ఉపయోగపడుతుంది అని. అలాగే అడ్వాన్స్ తీసుకుంటే కనుక వాళ్ళ దగ్గర చెక్ ఇస్తానండి. డీల్ కంప్లీట్ అయిపోయి రిజిస్ట్రేషన్ టైంలో చెక్ వెనక్కి తీసుకుంటాను. మిగిలిన బ్యాలెన్స్ వాళ్ళు నాకు ఇచ్చేస్తారండి. ఇది జెన్యూన్గా ఉండాలనే ఉద్దేశంతో నేను నా కస్టమర్స్తో ఇలా వ్యవహరిస్తూ ఉంటాను. ఇప్పుడు మనకి పాత ఇల్లులు ఉంటాయండి. పాత ఇల్లులు అనేవి సాధారణంగా వాల్యూ కట్టరా, ఇంటికి సైట్ వాల్యూ కడతారు. అటువంటి ఇల్లులు ఎవరన్నా అడిగితే నేను ఏం చేస్తానంటే, సార్ అది ఇల్లు వాల్యూ లేదండి, ఓన్లీ సైట్ వాల్యూ అని చెప్తూ ఉంటాను. కానీ ఇక్కడ ఒక కస్టమర్ గారికి ఒక పెంకుటిల్లు అవసరమైందండి. ఆ పెంకుటిల్లు కోసం వెతగ్గా ఒక సంవత్సరం పాటు ఒక కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి వేములూరు అనే ఊరిలో ఒక ఇల్లు దొరికిందండి. ఇప్పుడు నేను మీకు అది చూపించబోతున్నాను. ఆయనతో పాటు మీరు కూడా చూద్దరు. కానీ ఇది ఈ పెంకుటిల్లే కావాలి అంటే పెంకుటిల్లు కావాలి అనేది ఆయన కాన్సెప్ట్. నేను ఈ పెంకుటిల్లు చూపించానండి. అలాగే ఈ పెంకుటిల్లు అయితే నాకు ఉపయోగపడుతుందండి అని అన్నారు. సో అది మీకు కూడా నేను చూపిస్తున్నానండి. మీరు కూడా పెంకుటింట్లో ఉండాలి, కమర్షియల్గా ఉండాలి, రోడ్డు మీద ఉండాలి. అది నాకు ఒక ఎరువులు షాప్ పెట్టుకున్నా, ఒక బియ్యం షాప్ పెట్టుకున్నా, లేదంటే వేరే ఏ షాప్ పెట్టుకున్నా అటు రోజు ఒక 5,000 మంది తిరుగుతారు కాబట్టి వ్యాపారం అవుతుంది అని అనుకున్న వాళ్ళు ఈ పెంకుటిల్లు వచ్చి చూడొచ్చండి. ఇది మీరు సగం కొనుక్కొని 2 బిట్లు కానీ చేసుకొని ఇల్లు కట్టుకున్నా కట్టుకోవచ్చు. లేదు అది అలా ఉంచుకొని మీరు ఎదర షాపులు వేసుకున్నా వేసుకోవచ్చు. ఇది ఏ రకంగా అయినా సరే మీకు పనికి వస్తుందండి. అయితే ఇది కొవ్వూరులో అవుట్స్కట్లో ఉన్నటువంటి వేములూరు అండి. అంటే ఇంచుమించుగా కొవ్వూరులో కలిసినట్టుగానే ఉంటుంది. ఇది కలిసే ఉంటాయి. వేములూరు అండి. అవంతి ఫీడ్స్ అని అక్కడ ఫేమస్ అండి. అక్కడ ఫ్యాక్టరీ ఈ కొవ్వూరు ఏరియా. ఇప్పుడు 60 అడుగుల రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఈ పెంకుటిల్లు నేను మీకు అమ్మకానికి పెడుతున్నానండి. ఇది ఉన్నది ఏరియా వచ్చి వేములూరు అండి. ఈ వేములూరులో ఈ పెంకుటిల్లు యొక్క మీకు కొలతలు వచ్చి 60 x 61 405 అండి. ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. అంటే ఇది ఒక పాత పెంకుటిల్లు. ఇది ఈ పాత పెంకుటిల్లు ఇప్పుడు అమ్మకానికి వచ్చిందండి. అంటే ఇది 60 అడుగుల మెయిన్ రోడ్డు. మీరు ఎందాక చూశారు కదా, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను నేను మీకు. మెయిన్ రోడ్డు ఇదంతా ఫ్రంట్ అంతా ఖాళీ అండి ఇది. అంటే ఇది వచ్చేసరికి ఇక మనకి సైడ్ అంటే ఒక సైడ్ నుంచి ఒక దారి కూడా ఉందండి దీనికి. సౌత్ వైపు నుంచి ఈస్ట్ వైపు నుంచి కూడా దారి ఉందండి. ఇక్కడ గవర్నమెంట్ రేట్ వచ్చి 2,800 గజం ఉందండి. ఇది 5,000 రూపాయలు అద్దె వస్తుంది. ఎదర పోర్షన్ ఒకళ్ళు ఉంటున్నారు, వెనకాల పోర్షన్ ఒకళ్ళు ఉంటున్నారు. 5,000 రూపాయలు అద్దె ఇస్తున్నారు. ఇదంతా ఖాళీ స్థలం అండి. టోటల్గా గజం 20,000 రూపాయలు చెప్తున్నారు. మీకు ఆల్రెడీ నేను కొలతలు చెప్పాను. 60 x 61 అండి అని చెప్పి 405 గజాలు అని చెప్తున్నాను. అంటే ఇదంతా సైడ్ ఉన్న ఖాళీ స్థలం. ఇది మెయిన్ రోడ్ బిట్ అవడం వల్ల ఏంటంటే మీరు కమర్షియల్గా కూడా ఏదైనా కట్టుకోవాలనుకున్నా కూడా కట్టుకోవచ్చండి. ఇది 60 అడుగుల రోడ్డు వైండింగ్ పోయిన తర్వాత ఉన్నటువంటి సైట్ అండి. ఇది రోడ్డు వైండింగ్కి దీనికి అసలు సంబంధం లేదు. మీకు చెప్పాను కదా, మళ్ళీ చూపిస్తానని. ఇది రోజు ఒక 5,000 మంది తిరిగేటటువంటి ప్రదేశం అండి. ఇది గజం 20,000 రూపాయలు చెప్తున్నారు. మీరు నచ్చింది తీసుకుందామండి, మేము ఏదో బిజినెస్ చేసుకుంటాము అని అనుకున్నట్లయితే నా కమిషన్ వచ్చి 2%. మీకు పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు రావచ్చండి, వచ్చి చూసుకోవచ్చండి. ఈ నేను మీకు పోర్షన్స్ చూపిస్తున్నాను. ఇదేంటంటే పాతకాలం ఇల్లు కాబట్టి అప్పట్లో స్లాబ్ అనేది ఉండేది కాదు. అప్పుడు మెడ్రాస్ టెర్రాస్ అనేవారండి. మెడ్రాస్ టెర్రాస్ అని ఈ చెక్కలతోనే కట్టేవారు. ఎక్కువ టేక్ వాడుకునేవారండి. కమ్మీలు అన్నీ కూడా టేక్ వేసుకొని మిగిలిన రెఫర్ బద్దలు కానీ లేదంటే వెదురుతో కానీ కట్టుకునేవారు. అటువంటి కట్టడం అండి ఇది. లేదని మాకు వేరే ప్లాన్ ఉంది, మేము వేరే చేసుకుంటాము, ఇది పడగొట్టేసుకుంటాము, కొనుక్కుంటాము అంటే వెళ్ళండి, మీరు తీసుకోవచ్చు. అంటే మీ ప్లాన్ బట్టి మీరు తీసుకోవచ్చు. మరి మంచి ఏరియా అండి ఇది. ఈ ఏరియాలో ఎప్పుడూ జనసమర్థం ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 24 గంటలు జనాలు తిరుగుతూనే ఉంటారు. మరి నా వీడియోలు తక్కువ రేట్లో మీకు ప్రాపర్టీస్ చూపిస్తూ ఉంటాను. మరి ఇటువంటి వీడియోస్ మీరు లైక్ చేసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి, మీకు ఏం నచ్చలేదో చెప్పండి. దానివల్లే నేను నా తప్పులు సరిదిద్దుకోగలుగుతాను. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు.